నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వీయ జనగణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 5K రన్లో పాల్గొన్న కమిషనర్ జేసీ. పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు పానిక్ అవ్వద్దు. జిల్లా జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ. సమ్మర్ స్ట్రోక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్న సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి. స్వీయ జనగణనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ మయూర్ అశోక్, జేసీ అస్తోష్ శ్రీవాస్తవ కోరారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5K రన్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ రన్ను జేసీతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. ఏప్రిల్ 30 వరకు స్వీయ జనగణన చేసుకునేందుకు అవగాహన ఉందన్నారు. ప్రజలు sc.census.gov.in నమోదు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ విధానంలో స్వీయ గణన చేసుకున్న వారి వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని వెల్లడించారు. జనగణన పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని వారు స్పష్టం చేశారు. మన జనగణన మన వికాసం, మన జనగణన మన నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన జనగణన మన వికాసం. డీజే కొంచెం స్లోగా వెళ్ళండి. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ మరియు సురక్షితంగా ఉంచబడుతుంది. మన జనగణన 16th ఏప్రిల్ నుంచి మనం ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం డిఫరెంట్ యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి. ఈ సెన్సస్ భాగంగా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక కొత్త అవకాశం ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ భాగంగా సిటిజన్ తమ హౌస్ తాలూకా డీటెయిల్స్ ఆన్లైన్ నమోదు చేయడానికి అవకాశం ఉంది. sc.census.gov.in ఈ లింక్ వెళ్ళి సిటిజన్స్ తమ డీటెయిల్స్ ఒక 15 to 20 నిమిషాల్లోనే మొత్తం ఎంటర్ చేయగలడానికి అవకాశం ఉంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడం తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో మన ఎన్యూమరేటర్ ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు సిటిజన్ ఆ ఐడి ఇస్తే ఇమీడియట్గా అక్కడ సెన్సస్ తాలూకా యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి అవకాశం కూడా ఉంది. దాంతోపాటు మనం సిటీ సంబంధించి ఎన్యూమరేటర్ దాదాపు 1000 పైన ఎన్యూమరేటర్స్ని లాస్ట్ ఒక వారం నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ భాగంగా కూడా మనం అవేర్నెస్ యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి. అందరికీ తెలుసు, సెన్సస్ ఒక ఆపరేషన్, ఇది మనకి ఎవ్రీ 10 yearsలో ఇది జరగాలి. సో ఫస్ట్ టైం ఇది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది మొత్తం కంట్రీలో. సో ఇది ఆల్రెడీ మన జిల్లాలో కూడా అందరికీ ఫీల్డ్ ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు 16th నుంచి 30th వరకు ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో ఇది నా రిక్వెస్ట్ టు ఎవ్రీ సిటిజన్ దట్ లింక్ ఉంది sc.census.gov.in. ఈ లింక్లో క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అండ్ ఇది జస్ట్ 5 minutes మీరు ఇది కొంచెం ఇస్తే యువర్ ఎక్సర్సైజ్ విల్ బి కంప్లీటెడ్. ప్రజలు పానిక్ అయ్యి పెట్రోల్, డీజిల్ అవసరం లేకపోయినా కొనుగోలు చేయవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ కోరారు. కలెక్టరేట్లో జేసీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఎక్కడైనా బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అక్కడ పనులకు ఆటంకం కలగకుండా, చమురు కొరత రాకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని జేసీ శ్రీవాస్తవ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ కొరత అంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సో ఇది మేజర్ ఇష్యూ బికాస్ ఆఫ్ దిస్ సప్లై డిస్రప్షన్స్ వల్ల మనకి క్యాపిటల్ రీజన్ వర్క్స్లో కొంచెం ఇష్యూ వచ్చింది. ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్స్ పని చేస్తున్నారు క్యాపిటల్ ఏరియాలో. ఇప్పుడు అందరికీ తెలుసు అమరావతి ఇట్ ఈస్ అవర్ క్లోజ్ టు హార్ట్ ప్రాజెక్ట్. సో ప్రతిరోజు ఎంత ప్రోగ్రెస్ వస్తుంది ఇది చాలా క్లోజ్గా మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ ఇష్యూ వల్ల లాస్ట్ 1 or 2 days నుంచి మన సిఆర్డీఏ కమిషనర్ సార్, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, తర్వాత మన సివిల్ సప్లై కమిషనర్ సార్,
అందరూ కలిపి పని చేస్తున్నాము. అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్టర్స్ ఆర్ రేజింగ్, వీఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ దేర్ డిమాండ్ సో దట్ మనకి పని జరగాలి. మీన్స్ వర్క్ షుడ్ నాట్ స్టాప్. సో వీఆర్ ట్రయింగ్ టు రీస్టోర్. ఒకసారి ఇది రీస్టోరేషన్ అయిపోయిన తర్వాత ఇది కూడా సాల్వ్ అయిపోతుంది. రాష్ట్రంలో ఎండలు బగబగమంటున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండవేళల్లో వృద్ధులు, పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ అన్నారు. షుగర్, బీపీ ఉన్నవాళ్లు డీహైడ్రేట్ కాకుండా చల్లటి ప్రదేశాల్లో ఉండడం సురక్షితమని సూచించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సన్ స్ట్రోక్ రోగుల కోసం ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీపీ, షుగర్ డౌన్ అయి నీరసంతో స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తే వెంటనే హాస్పిటల్లో చేరడం మంచిదని డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. ఎండలు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ భూతాపం కూడా పెరుగుతున్న దృష్ట్యా మనకి ఎండ ప్రదేశం కాబట్టి మేము రోగులందరికీ కూడా సూచనలు చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే బాలలు, వృద్ధులు పొద్దున పూట, సాయంత్రం పూట బయటికి రావాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎండ పెట్టు ఎక్కువ తగులుతుంది. దీన్నే సన్ స్ట్రోక్ అంటాము, లేకపోతే హీట్ స్ట్రోక్ అంటాము. లోపల ఉంటే క్షేమంగా ఉన్నారన్నట్లు కూడా కాదు. ఎస్పెషల్లీ వీళ్ళకి బాగా పల్చడి మజ్జిగ ఎప్పుడు దగ్గర ఉంచాలి, ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచాలి, చల్లటి నీళ్లు కూడా ఆరంగా ఇస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పిల్లల్ని, చంటి పిల్లల్ని కానీ బాగా 10-12 ఏళ్ళ లోపల పిల్లల్ని కూడా నడి ఎండలో ఆడుకోకుండా చూడాలి. వీళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే వీళ్ళకి తెలియకుండా పడిపోయి ఉంటారు ఎండలో. వీళ్ళని కూడా రక్షించుకుంటూ వాళ్ళకి ఇలాంటివి ఏమైనా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి ఫ్లూయిడ్స్ పెట్టించడం కానీ, ఇంట్లో ఈ మజ్జిగ నీళ్లు లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్లు తయారు చేయడం అందరికీ వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్లు ఇప్పుడు అందరూ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. మంచివి చూసుకొని మంచి కంపెనీలు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని వాడుతుంటే మంచిది. సన్ స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే వీళ్ళకి విపరీతంగా చెమట, అంత ఎండలో కూడా విపరీతంగా చెమట పట్టిపోయి ఒళ్ళంతా చల్లబడిపోతుంటుంది. వీళ్ళు మాటలు రావు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి మాట రాదు. అలాగే వీళ్ళకి బీపీ ఫాలో అవుతూ ఉంటుంది, పల్స్ రేట్ తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు కింద కుప్పబోలు పడిపోవడమో లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని ఇమీడియట్గా కూడా హాస్పిటల్కి తీసుకురావాలి, లేకపోతే ఒకసారి చాలా ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే హీట్ స్ట్రోక్ అనేది ఎస్పెషల్లీ మన గుంటూరు లాంటి ప్రదేశాల్లో, వేడి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. శంకర్ విలాస్ 4 లేన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే పలు కారణాల వలన నిర్మాణం పనుల్లో కొంత జాప్యం జరిగింది. అయితే ఈ మధ్య బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించేందుకు వచ్చిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రజాప్రతినిధులు, పౌర సమాజం నాయకులు వివరించారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోని ఆర్యూబీ నిర్మాణానికి అవసరమైన అనుమతి తెస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రజా సంఘాలు, పౌర సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ దాదాపు 20 రోజులు కావస్తున్నా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వెంటనే మంత్రి ఇచ్చిన హామీ మేరకు శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం పనులు మొదలు పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఏదైతే గతంలో ఆ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభానికి ముందు ఆర్యూబీ ఉండాలా లేదా దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి. నగర ప్రజలంతా కూడా ఆర్యూబీ ఉంటే బాగుంటుందనే ఆలోచనకి ప్రముఖులంతా కూడా చెప్పడం, సిపిఐ కూడా ఆర్యూబీ ఉండి బ్రిడ్జి కడితే బాగుంటుందని కూడా తెలియజేశాం. ఏదైనప్పుడు కూడా మంత్రి గారు మొన్న మరి అధికారులకి అట్లాగే స్థానిక మినిస్టర్లందరికీ కూడా ఈ ఆర్యూబీకి సంబంధించి ఒక స్పష్టమైన మరి అవగాహనతో ఆయన రావటం, దాని మీద ఆర్యూబీ నిర్మాణం జరుగుద్దని కూడా చెప్పారు. చెప్పిన దాన్ని సిపిఐగా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తామని తీసుకొచ్చి త్వరితగతిన పనులు చేస్తామని మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఆర్యూబీతో నిర్మాణానికి పూనుకోవడాన్ని సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం. త్వరితగతిన పనులు చేసి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని. నేత్ర వ్యాధులు, ఆధునిక చికిత్స అనే అంశంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గణేష్ రాజేష్ ప్రసంగించారు. షుగర్ వ్యాధి, థైరాయిడ్ ఉన్నవారు, వయసు మీరిన వారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుని సలహా మేరకు చుక్కల మందు తీసుకుని తరచూ కంటిలో వేస్తూ ఉండాలని అన్నారు. నీటి కాసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చూపుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పాల ప్రసాదరావు, చంద్రశేఖర్, ఏవి సాయిరాం, కొండా శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి కాసులు అనేవి వంశపారంపర్యంగా కూడా రావచ్చు కాబట్టి
40 ఏట మనకి బాడీలో మార్పులు వస్తున్నప్పుడు 40 ఏళ్ళ నుంచి ఎట్లాగైతే కళ్ళజోడుకి ఖచ్చితంగా కళ్ళజోడు కోసం వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి కళ్ళజోడుతో పాటు నీటి కాసులు ఉన్నాయా లేదా అనేది మీ కంటి డాక్టర్ని స్పెసిఫిక్గా అడిగి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఉంటే షుగర్ బీపీ లాగానే దానికి కూడా చుక్కల మందులు ఉంటాయి. చుక్కల మందులు వేసుకొని లైఫ్ లాంగ్ కాలం గడపచ్చు. యూజువల్గా శుక్లం అనేది ఇదివరకు రోజుల్లో 60 దాటిన తర్వాత శుక్లం వస్తుంది అనుకునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఎందుకు? షుగర్ వలన, మన లైఫ్ స్టైల్ మారినందువల్ల, ఈ స్క్రీన్స్ ఎక్కువ చూడటం, ఈ కారణం ఏదైనా కానీ ఇప్పుడు 45-50కే శుక్లాలతో వచ్చేస్తున్నారు. 40కి 50కే శుక్లాలు వస్తున్నాయి. వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రోజువారీగా చూస్తున్నాం. సబ్కా గుంటూరు ప్రకాశం జిల్లాల యూనిట్ సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా కె వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్ భూపేంద్ర సిన్హా, ట్రెజరర్ ఎం గంగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టేట్ కమిటీ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సతీష్, రమేష్, శివకుమార్, శ్రీనివాసరావు, అప్పారావు, వెంకటేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందించారు. కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ని మరింత బలోపేతం చేసి కాంట్రాక్టర్ల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు ఇక్కడ గుంటూరు ప్రకాశం సబ్కా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ యొక్క సర్వసభ్య సమావేశం జరుగుతుందండి. ఈ సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకోవటం జరుగుతుంది. ఈ కమిటీకి ప్రెసిడెంట్గా ఇప్పుడు కె వెంకట్రావు గారిని ఎన్నుకోవటం జరిగింది. అంటే సెక్రటరీగా భూపేంద్ర సిన్హా గారిని ఎన్నుకోవటం జరిగిందండి. ట్రెజరర్గా గంగయ్య గారిని ఎన్నుకోవటం జరిగింది. వీళ్ళు మిగతా టీంని ఫామ్ చేసుకోవటం జరిగింది. ఈ అసోసియేషన్ ఎన్నో సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కార దిశలో ప్రయాణం చేసేటట్లు చేసిందండి. సబ్కా అంటే బిల్డింగ్స్ అనే పదానికి అర్థం ఏంటంటే బిల్డింగ్ అనేది ఒక కట్టడం అవ్వచ్చండి, ఒక రోడ్డు అవ్వచ్చు, ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు. అన్ని రకాల కాంట్రాక్టర్స్ మా దాంట్లో ఉన్నారండి. చిన్న మధ్య తరహా కాంట్రాక్టులు, ₹1,00,000 కాంట్రాక్టుల దగ్గర నుంచి దగ్గర 20 కోట్లు చేసే కాంట్రాక్టుల వరకు మా అసోసియేషన్లో ఉన్నారు. ఈ సబ్కా తరఫున మేము మా కాంట్రాక్టుల తరఫున గత 7 ఏళ్ల నుంచి మా పోరాటం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మా పోరాటం గవర్నమెంటేనండి. దేనికంటే మాకు రావాల్సిన బకాయిల విషయంలో కానివ్వండి, మాకు రావాల్సినటువంటి ప్రైజ్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడెడ్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ లోక్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరులో జరిగిన లోగో ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ లోక్నాథ్ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ రోగులను పరీక్షించి ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్ఎంపీ వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు చేసే సేవ మరవలేనిదన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గోవిందరాజులు, అధ్యక్షులు సాంబశివరావు, అమర్ రెడ్డి, నిర్గుణరావు, శ్రీనివాసరావు, వలి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వ్యవస్థ అనేది ఉన్నంత కాలం ఈ ప్రథమ చికిత్స వైద్యులు కేవలం గ్రామాలకే కాకుండా పట్టణాల్లో కూడా డాక్టర్ల అందుబాటు లేని ప్రాంతాల్లో వీళ్ళ అవసరం గాలి, మంచినీరు, ఆహారం ఎంత అవసరమో ఈ ప్రథమ చికిత్స వైద్యులు కూడా అంతే అవసరం. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ ఏర్పడి ఈరోజు మన లోక్నాథ్ సార్ చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరగటం చాలా సంతోషం. ప్రతి సభ్యులకి ఫస్ట్ సౌత్ ఇండియా ఫస్ట్ ఎయిడర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తక్కువ రుసుముతో సేవలు అందించే మహద్భాగ్యం మా చేతులకి దక్కడం మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగనే మన గవర్నమెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణేశ్వరి గారు కూడా రావటం గారు. జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధనా మహోత్సవాలు 3 రోజులుగా బ్రహ్మంగారి వీధిలోని దేవాలయంలో జరుగుతున్నాయి.
లాడ్జీ సెంటర్ బ్రహ్మంగారి వీధిలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ఆరాధన మహోత్సవానికి జిల్లా అడిషనల్ ఎస్పీ ఏ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఎస్పీ హనుమంత్ మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే నేడు అన్ని జరుగుతున్నాయన్నారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ఆరాధన మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియాల సుబ్బారావు, గట్టి శ్రీనివాసరావు, వరప్రసాద్, ఏవో భానుప్రసాద్, హరిప్రసాద్, ఈశ్వరాచారి, తిరువళ్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 333వ ఆరాధన బ్రహ్మంగారి ఆరాధనోత్సవ కార్యక్రమానికి నాకు ఆహ్వానం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది. వారు చెప్పేటివి ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా కాలక్రమేణా జరుగుతూ వస్తున్నాయి. అది కనుక తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే కొన్ని సూచనలు, సలహాలు ప్రతి మనిషికి లభిస్తాయి. అందుకని అది ఆ పుస్తకం కానీ వారి గురించి చరిత్ర కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఇష్టమైన పుస్తకం ఈ గ్రంథం. బ్రహ్మంగారైన మహిళలు కూడా ఎన్నో మన ప్రపంచంలో చెప్పదగినవి అన్నీ కూడా చాలా జరిగినవి, ఈరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించుకున్న వలన భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఉండి వారి ఆశీస్సులు పొందుతూ వారి కోరికలు కూడా స్వామివారికి చెప్పుకొని స్వామివారి తీర్చడం జరిగినది. సో ఈ రోజున ప్రప్రదంగా మనకు ముఖ్యులైన గుంటూరు నగరం ఒక ఏఎస్పీ అడిషనల్ హనుమంత్ గారు మా దేవాలయానికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ రోజున స్వామివారిని దర్శించుకొని ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మన బ్రహ్మంగారి గురించి తెలియజేసి స్వామివారికి కాలజ్ఞానం బుక్ని వారికి అందజేయడం జరిగింది. రైతులు పండించిన జొన్న, మొక్కజొన్న, కందులు, మినుములు, ఇతర పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 29న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి తెలిపారు. కేంద్రం మొక్కజొన్నకు క్వింటాకు 2400 మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో రైతు సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. మొక్కజొన్నలో గతంలో వచ్చేసరికి 24,000 రూపాయలు కొనుగోలు చేస్తే ఈ రోజు 1500 మొదలుపెట్టి 1700 లోపు దళాలు వచ్చి గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో 2400 చేసి మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేస్తున్నారు. అట్లనే బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా రైతులు పండించిన గిట్టుబాటు కాని మొక్కజొన్న తదితర పంటలు కూడా బీజేపీ రాష్ట్రాల్లో కూడా కొనుగోలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వము అనేక రకాలుగా రైతులకు వాగ్దానాలు చేసి మరి పంటని మొక్కజొన్నలు కొనుగోలు చేయలేదు, కందులు కొనుగోలు చేయలేదు. దానితో పాటు జొన్నలు కూడా దారుణంగా మరి 1800-1900కే జొన్నలు కూడా కొనుగోలు చేస్తున్నారు. వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులో ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. జేకేసీ కాలేజ్ రోడ్లోని వికాస్ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో దాదాపు 300కి పైగా చిత్రాలను ప్రదర్శించారు. చిత్రకళలు సమాజంలో ప్రజల్ని చైతన్యపరిచేందుకు దోహదపడతాయని చిత్రకళా ప్రేమికులు అంటున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ఆర్టుపై వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను తెలిపేందుకు తాము ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లటూరి కృష్ణప్రసాద్ తెలిపారు. తను సంస్థ ద్వారా చిత్రకళలపై శిక్షణా తరగతుల్ని కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. వెల్లటూరి ఆర్ట్ అకాడమీ గుంటూరులో ప్రారంభించడం, దానికి వెల్లటూరి కృష్ణప్రసాద్ గారు పిల్లల్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో వర్క్ చేయించడం, వారి చేత ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో కానీ ఆర్ట్ ఫామ్స్లో కానీ ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో వారు పిల్లలకి గైడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క అవకాశం పేరెంట్స్ ఉపయోగించుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే, ఏ ఉద్దేశంతో వెల్లటూరి ఆర్ట్ అకాడమీ గారు వెల్లటూరి పురాణ శర్మ గారి యొక్క అబ్బాయి గారు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కళని ఒక చక్కటి ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం
ఈ ప్రదర్శనలో 4 సంవత్సరముల వయసు కలిగినటువంటి చిన్నారుల నుంచి 65 సంవత్సరముల వయసు కలిగినటువంటి ప్రౌఢ చిత్రకారుల వరకు వారు చిత్రీకరించినటువంటి విభిన్న రీతులలో, విభిన్న శైలులలో, విభిన్న మాధ్యమాల్లో చిత్రీకరించినటువంటి 300కి పైగా చిత్రములను ఈ చిత్రకళా ప్రదర్శనలో ప్రదర్శించడం జరిగినది. ఈ చిత్రకళా ప్రదర్శనలో సాంప్రదాయ చిత్రకళా రీతులతో పాటు అధునాతన చిత్రకళా రీతులైనటువంటి అబ్స్ట్రాక్ట్ చిత్రకళ, అదేవిధంగా కాంటెంపరీ స్టైల్, అదేవిధంగా రియలిజం, క్యూబిజం, ఇటువంటి స్టైల్స్ అన్నిటిలో కూడా అద్భుతమైనటువంటి చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. సీతానగరం 1వ లైన్లో వేంచేసి ఉన్న గోవిందమాంబ సమేత జగద్గురు మధ్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఈరోజు వైభవంగా నిర్వహించారు. బాలికలు, మహిళలు కోలాటాలు చూపర్లను ఆకర్షించాయి. స్వామివార్లకు పంచామృత అభిషేకాలు చేశారు. కుంకుమార్చన, సహస్రనామ పారాయణాన్ని చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను మరియు అన్నదాన కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి పాటలతో ప్రత్యేక భజనా విభావరి భక్తుల్ని భక్తి పరవశంలో ముంచింది. గట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వామివారు భవిష్యత్ కాలాలను ఆనాడే వివరించారన్నారు. సమాజానికి మనం చేయాల్సింది చేస్తేనే దైవత్వం ఉన్నట్లు బ్రహ్మంగారు దైవాంశ సంభూతుడు, ఇతర కులాలందరినీ దగ్గరకు తీశాడని, బిడ్డల కన్నా శిష్యులకు ఎక్కువ జ్ఞానం బోధించాడని తెలిపారు. డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ భగవంతుని లక్షణాలను తెలియచేసేది తత్వం. భగవంతుడు అంటే అణుస్వరూపం, కాలస్వరూపం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నీలా శివశంకర్రావు, గట్టి శ్రీనివాసరావు, వేములకొండ శ్రీనివాస్, గుంటూరు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, తోటకూర బుచ్చిబాబు, గ్రంథే వెంకటనారాయణ, కందుకూరి సుధాకర్, లగడపాటి రామలక్ష్మమ్మ, వల్లా శ్రీనివాసరావు, కొమ్మ శివన్నారాయణ, ఎస్ కృష్ణ, మాచవరపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ఆరాధనోత్సవంలో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, పదవూరేగింపు, అనంతరం అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి సీతానగరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో 333వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా రాత్రి ప్రారంభమయ్యాయి. రాత్రి అంగరంగ వైభవంగా కోలాటాల నడుమున అశేష భక్త జనాల మధ్య ఊరేగింపు జరిగింది. అదేవిధంగా పొద్దున్న నుంచి అభిషేకాలు, పూజలు, భజనలు, అదే మాదిరిగా గంట క్రితము భోజనాలు స్టార్ట్ అయినాయండి. అశేష జనవాహినితో సీతానగరం అరండల్పేటలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధనా మహోత్సవాలు కడియాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రి కనకాచారి కడియాల సుబ్బారావు మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనిషి రూపంలో ఉన్న దేవుడని అన్నారు. కలియుగంలో జరిగే వింతలు, విశేషాలన్నీ ముందుగానే కాలజ్ఞానంలో పొందుపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ శ్రీవల్లి, బీజేపీ మహిళా నాయకులు బజరంగ్ రామకృష్ణ, వరగాని హిమబిందు, పల్లెబోయిన స్వాతి మరియు భక్తులు పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటేనే కులాలకు అతీతంగా అన్ని కులాలను కూడా ఆయన సానుకూలంగా దగ్గరికి జారదీసి భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరగబోయేటటువంటి ప్రతి ఒక్కటి కూడా తన కాలజ్ఞానం ద్వారా రచించడం జరిగింది. అదే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జరుగుతోంది. ఆయన కాలజ్ఞానం అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. యావత్ భారతదేశంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం రాసిన ప్రతి ఒక్క అంశము కూడా ఈరోజు నిత్య సత్యంగా జరుగుతూ ఉంది. అటువంటి మహానుభావుడి యొక్క ఆరాధన కార్యక్రమం 333 ఆరాధన కార్యక్రమాన్ని ఇక్కడ అరండల్పేట 12వ లైన్ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో ఇది జరగడం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ని 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ఈరోజు మానవతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ చైతన్య కుమారి మాట్లాడుతూ మారుతున్న సమాజ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అధిక డిమాండ్ ఉన్న టైలరింగ్ రంగంలో మహిళలు నైపుణ్యాన్ని అభివృద్ది చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారా మంచి పేరు సంపాదించవచ్చని తెలిపారు. మరో ముఖ్య అతిథి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ నేటి ప్రపంచంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, మానవతా సంస్థ అందిస్తున్న ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ సంస్థ నిర్వహిస్తున్న వివిధ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటా శ్రీనివాసరావు, సంస్థ సెక్రటరీ కె సతీష్, టైలరింగ్ శిక్షకురాలు కె రామసేత తదితరులు పాల్గొన్నారు. ఈ పొజిషన్ లో నాకు 10,000 వస్తుంది. ఐ వాంట్ అంటే నాకు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో జాయిన్ అయింది. అంటే ఆ ఉద్దేశం ఉంటే మాత్రం సరిపోదు. మనం ఆ ఉద్దేశానుసారంగా మన ప్లాన్స్ వేసుకోవాలి, మన టైం స్పెండ్ చేయాలి, మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. అంతే కదండి. ఈ ఎండలో ట్రైనింగ్కి వచ్చి వెళ్ళటం అనేటప్పటికి 3 రోజులు బాగా వస్తారు. 4వ రోజు అబ్బాయి ఏం వెళ్తాంలే ఎండకి చచ్చిపోతున్నామని ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ కమిట్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అది ఉంటే మనకి చాలా వరకు మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక తర్వాత చెప్పేటప్పటికి నేను సార్ లక్ష్మణ్ రెడ్డి సార్ గారు చెప్తుంటే చాలా నాకే అనిపించింది, అసలు ఇంత పెద్ద వాళ్ళు ఇంత సర్వీస్ చేస్తున్నారు, వాట్ వీఆర్ డూయింగ్ ఆఫ్టర్ ఆల్ అనేది అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ ఓపెనింగ్ మై ఐస్ అండ్ అదర్ థింగ్. అండ్ మై మదర్ చనిపోయే ముందు కూడా 2 days 3 days ముందు ఇక్కడేదో మేడం సీత గారు చెప్తూ ఉంటే ఏదో వింటూ ఉండే కాకుండా చాలా శ్రద్ధగా వింటాం, శ్రద్ధగా నేర్చుకోవటం, చెప్పిన మాట వింటూ నేర్చుకోవటం కన్నా చేస్తూ నేర్చుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాలు వస్తాయి. అది ప్రపంచ అనుభవం. అది ఎవరైనా పాటలు చెప్తూ ఉంటే ఆ పాట వింటూ ఉంటే కొంత నేర్చుకుంటాం, ఆ విన్నదాన్ని చేస్తూ ఉంటే మరింత నేర్చుకోగలుగుతాం. మీకు అదృష్టం ఏంటంటే రమాసీత ఇంత అనుభవం ఉన్నామే. టైలరింగ్లో కాకుండా మార్కెటింగ్లో, అందరిని అభివృద్ధి చేయడంలో, అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి పనిచేసిన అనుభవం ఉన్న రమాసీత మీతో 90 రోజులు ఉండబోతుంది. కాబట్టి వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోండి. కేవలం నేర్చుకొని నాకు కూడా ఇది వచ్చు, ఇది నేర్చుకున్నాను అని ఉంటే చాలదు. ఆ నేర్చుకున్న విజ్ఞానం, ఆ నేర్చుకున్న సంపద అది సమాజానికి ఉపయోగపడాలి. 96 ఏళ్ల వృద్ధుడు మెదడులో రక్తస్రావంతో బాధపడుతుండటంతో గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యులు కీహోల్ సర్జరీ ద్వారా చికిత్సను అందించారు. న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణరావు చిట్టం ఆధ్వర్యంలో వైద్య బృందం రోగికి చికిత్సను అందించింది. ఆపరేషన్ అనంతరం 48 గంటల్లో రోగి న్యూరోలాజికల్ గా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. మా ఊరు పిరంగపురం అండి. మా నాన్నగారు అవుతారు. నాన్నగారికి 96 సంవత్సరాలండి వయసు. అయితే వేరే హాస్పిటల్లో చూపించాము, కోమలో నుంచి బయటికి రాలేరు అన్నారు. మేము ఆశలు వదులుకున్నాము. 96 ఏళ్ళ పెద్ద ఆయన చిన్న దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి మన హాస్పిటల్కి వచ్చారు. తర్వాత కొంచెం రెప్ప కొడుతుంటే డాక్టర్ గారు తీసుకురమ్మన్నారని చెప్పారు. ఇక్కడ అలా వచ్చిన వారికి మనం ఒకసారి స్కానింగ్ చేసాము. స్కానింగ్ చేస్తే బ్రెయిన్లో సబ్డ్యూరల్ హెమటోమా అంటే ఒక బ్రెయిన్లో రక్తస్రావం అవ్వడం అన్నమాట. రక్తస్రావం అయినట్టు గుర్తించాం. మనం పెద్ద వయసు వాళ్ళు అయినా కానీ దానికి ఆపరేషన్ టెక్నిక్స్, కొత్త తరం టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో చేస్తే ఆ పెద్ద ఆయన మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉందని చెప్పాం. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతే ఇదిగా వాళ్ళు సహకరించి వాళ్ళు కూడా సరే అండి చేయించుకుందామని సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ అయినాక అంత మంచిగా బాగుంది. వెంటనే తను కళ్ళు తెరవటము, మాట్లాడటము అన్ని బాగుండే. కాలు చేయి కూడా వచ్చింది. ఐసీలోనే నడిపించారు. ఇంటికి వెళ్ళినా కూడా బాగా మంచిగా నడుస్తుంది. మండుటెండల నేపథ్యంలో
నగరంలో రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావ్య హాస్పిటల్ సౌజన్యంతో మాయాబజార్ కూడల్లో 15,000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీయ జనగణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 5K రన్లో పాల్గొన్న కమిషనర్ జేసీ. పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు పానిక్ అవ్వద్దు. జిల్లా జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ. సమ్మర్ స్ట్రోక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్న సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.